ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. ఏం చేస్తున్నావు? అన్ని రకరకాల కూరగాయలు వేసుకున్నావు. అవి రెండు మరేమనుకుంటున్నది అవి రెండు వేసుకుని కూర చేస్తావు ఇప్పుడు. అనుకుంటే కాదు అది తినలేదా ఇంకెప్పుడు? అంటే మరి దాని చూసి సాంబార్ అనుకోవచ్చు. సాంబారా? సాంబార్ వెళ్తాప్పుడు సాంబార్ అనుకోను. రాత్రి బాగా ఐడియా ఉంది కదా నీకు. పొగల అయితే సాంబారు, పొద్దున ఇక కూరగాయలు ఏంటి లేవు ఇంట్లోనా. దానికోసం అన్నీ ఇవన్నీ కలిపి కూర అయితే వండుతాను. అంటే ఇంకా చపాతీ చేస్తా. కూర వండి చపాతీ? ఏం కూర దీని పేరు అయితే ఇంకా మనం చెప్పాక రాదు. ఏం కూర అయితే అన్ని కూరగాయలు కలిపి కూర. పేరు బాగుంది కూరగాయలు కలిపి కూర. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇంకా ఇంట్లో కూరగాయలు ఏం లేవని చెప్పేసి ఇంకా నేను వాడితేనే కూర అయితే చేస్తున్నా. కొన్ని 3 వంకాయలు 3 క్యారెట్లు ఉన్నాయి, 2 ఉర్లగడ్డలు ఉన్నాయి. ఇంకా దీంతోనే కూర అయితే చేస్తాను. పొద్దున కూడా అవుతుందా? ఏందిదే పొద్దునకి ఎట్లా అవుతుంది? శనికి పోవాలి కదా పొద్దున. మనము పొద్దునకి చేయాలి మరి. క్యారెట్కి పొద్దున చేసుకోవాలి. పొద్దున చేసుకుందామే. పొద్దున చేసుకునే కంటే పొద్దుగాల లేయాలి నీకు. క్యారెట్ పట్టుకుని పోదామా? కొంచెం కట్టపోతే మరి దూరం కదా చేను, గుర్తు చేను. రేపు నుంచి స్టార్ట్ అనమాట గుర్తు చేను. ఏమది చెట్లు కొట్టేది స్టార్ట్ చేసుకోవాలి. వానలో ముందే వస్తున్నాయి. పని ఒకటి చెట్లు అయిపోతే కొంచెం పని ఉండదు. నిర్లక్ష్యం చేయరాదు. ఈ రోజులే రేపులే అనుకుంటా. నువ్వు ఒక రోజు లేట్ చేస్తావు, నాన్న ఒక రోజు లేటు, సరిపోతుంది. చెట్లు కొట్టేది నీ బాధ్యత అనుకుంటే కాలం జరుగుతూనే ఉంటుంది, నిలబడదు కాలమేమి. అరే దానికోసం చెప్పేది చెట్లు కొట్టే బాధ్యత నీది. వెనకనే ఏర్పరేస్తే ఇంకా అట్లా తర్వాత ఏరే పని ఉండదు అనమాట. నువ్వు చేయి దొరుకుతాయి పచ్చివి. ఆ రోజున శనికి కట్టి పెరిగిందే పోలే. శనికి మాట్లాడే వరకు పోకూడదని చెప్పేసి రేపు పోదాంపా, పోయి చూసుకొని చేతనాన్ని కొట్టి. వంకాయలు ఉర్లగడ్డలు కలిపి అయితే వండినాం కానీ ఎప్పుడైనా కానీ క్యారెట్ అయితే వేయలేదు. ఇప్పుడు క్యారెట్ కూడా వేస్తున్నావు కదా, మరి ఎట్లా చేస్తావా నువ్వు? మరి 3 క్యారెట్లు తీసి పెట్టి ఇంకా ఇంట్లోకి వేసుకుంటాం మనం. అవులే వేసిడి. దానికోసమని అన్ని కలిపితే బిర్యానీ టేస్ట్ ఉంటుందిలే. దానికోసం ఇంకా కూర చేసేస్తాను అన్ని కలిపి. చెయ్యి. జొన్నపిండి కానీ అయిపోయి జొన్నపిండి అయిపోతుందే. ఎంత ఉంది? 3 రోజులు అట్లా. 3 రోజుల కూరగాయలు కట్ చేసుకున్నా. అన్నీ వంకాయలు 2, క్యారెట్లు 2, ఉర్లగడ్డలు 2 కదా. టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ఉల్లిగడ్డ కుక్కర్లో పెట్టిస్తావా? ఏదర్లేదురా, కుక్కర్లో పెట్టాడు తొందరగా అవుతుంది. కొంచెం వేస్తున్నాను నూనె ఎటుకేస్తావు? కొంచెం 2 స్పూన్లు నూనె. కొబ్బరి క్యారెట్ చేయాల బేళ్ళ లేవు. మరి టమాటో కూర చేసుకొని అన్నం చేసుకొని పోదామండి. బేళ్ళ లేదని టమాటో కూర మారుస్తావా? మారుస్తావు కాదు, చేస్తాను. నిజంగా అది ఏంటన్నా మర్చిపోతే మాత్రం దొరకదు కదా. దొరకదు మరి, చాలా ఇబ్బంది. ఇట్లా వేడైందా నూనె? కరివేపాకం నీకు కొనే పని లేదు కదా. నువ్వు మరి బడాయి ఉన్నట్టున్నావు. ఊకో వచ్చేదాన్ని కరివేపాకు మరి తెచ్చుకోకుండా ఉన్నావంటే చూడి. ఎయ్యరా దీంట్లో కరివేపాకు? మరి ఏం మంచి నువ్వు కానీ అటు దిండి మాన ఉండదు. అది ఏదైనా కూర చేసేటప్పుడు యాదేది లేదనేది చూసుకోవాలా. కరివేపాకు తెచ్చుకోలేదు చేసేటప్పుడు. తలకాయలు అయితే కరివేపాకు లేని కూర చేస్తావు ఇప్పుడు.
ఏం కాదు దాంట్లో లేకుంటే అవసరం లేదా పప్పు అదేమన్నా వేయచ్చు కదా, వేస్తే బాగుంటుంది కదా. వేస్తే బాగుంటుంది. మరి నేను డబ్బులు పెట్టుకొని వచ్చేదాన్ని అయితే ఒకటి నాటు ఇదే మనం బయట ఆ స్థలంలో మన నిచ్చిన కాడ చెట్టు నాటాలా? ఇట్టే కిటికీలో నుంచి అందుకుందాం. మరి అంత వద్దులే. మరి కట్టి తీసుకునేది ఒకటి. అట్లా మర్చిపోయాను. కిటికీలో మరి అంతది మ్యారినే వేసుకుంటే అంత వచ్చు నీకు. మధ్యకి మర్చిపోయి ఉండదు కదా, ఇంకా గిట్లా ఉంటుంది అటక్కని తీసుకుంటావు. కరేపాకు చెట్టు గిట్లనే నాటుకో కిటికీకి. అంత ఎత్తులేస్తుంది అది. అవుతుంది. మాట్లాడతా వేస్ట్ అయితే తింటున్నాం. మరి వేస్ట్ చేయరా అది డబ్బులు పెట్టినవి వేస్ట్ చేసి ఏందనుకో ఇవి ఎవరైనా వేస్ట్ చేసుకుంటారు కదా, డబ్బులు పెట్టి తెచ్చుకొని. మిగిలిన కూరగాయలతో కూర బాగా టేస్ట్ వస్తుంది అట్లా వేస్తే కూడా కదా. ఉప్పు ఫస్ట్ వేసినా కదా, ఇది మగ్గుతాను. చిన్న మంట పెడతాను. ఇంకా చపాతీ పిండి కలుపుకో మరి. ఇంకా పొద్దుగాల రేపు పాల ప్యాకెట్ లేదు, పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి కదా. అయిపోయింది వీడియో అయిపోయినాక కూడా తెస్తాను పోయి. అన్నం ఉన్నది, చపాతీలు కొన్ని చేస్తే పిండి తడుపుతావా? పిండి కలుపుతామా. రొట్టెలు ఎక్కువ ఇంటికి వచ్చినప్పటి నుంచి రొట్టెలు ఎక్కువ తింటున్నాం కదా. పడతావు పిండి దానికోసం గోధుమ పిండి అయిపోలేదు. అదే జల్దీ ఈజీ రొట్టెలు చేసేది. మరి ఈజీ మరి పిండి కలుపుకునేది చేసేది. ఇది నానాలా చేయాలా. పది రోజులు పైన చూడు కొలాయి రాలే. 10 రోజులు నెల ఒకసారి ఇదేం కొలాయి ఇది? అట్లే కొలాయి ఉంది ఇంటి ముందు రాలేదోటే కానీ కొలాయి ఒకటి ఉండదు, నాకు మోటార్ ఉండదు. అవునే అనుకోను మనం అంతే. ఎలక్షన్ 2 నెలలు బాగానే ఇడిచినట్లే. ఇంక ఇప్పుడు 10 రోజులు అయితే టైం 8 అవుతుంది. 9 అవుతుందిలే, చెయ్యి తొందరగా తిందాం. కారం వేసి కారముగా అల్లం పేస్ట్. క్యారియర్ వద్దట రేపు కట్టకపోదామే. 10 గంటల వరకు ఉంటారు అంత పని. మరి వస్తానే మనం లేట్ అయ్యేస్తే ఎప్పుడు చేసుకుంటా వచ్చినాక మరి క్యారియర్ తీసుకుని పోదాంలే. తిని వస్తాము అంతగా. ధనియాల పొడి కొద్దిగా విజిల్ అయిపోయేలాగా.
పెట్టి ఇవతల పెట్టాడు చపాతి చేయి అవతల కదా మర్చిపోతావు అప్పుడే ఏం మర్చిపోలేదా ఏమో మరి మర్చిపోయినట్టున్నావు కదా అంటే నువ్వు ఇతలు దాని మీద పెట్టు బాగా పడుతుంది స్టవ్ బాగా వండుతుంది ఇప్పుడు మరి నాలుగు కొంచెం చపాతీ పిండి దాని అవసరం ఏం లేదులే వెంటనే చేసేస్తాను సరే సామాన్లు స్టాండ్ చార్జ్ తెచ్చుకుందామే 2025 మొత్తం మంది అప్పుడు నీకు మరి కాదు సామాన్లు స్టాండ్ అంటే ఓకే అవుతాయి కదా ఇంకా మరి ఇంకా అడిగితే ఎన్నిసార్లు తేకున్నప్పుడు ఏం చేస్తాను నేను అడిగేది అడుగుతాను అవులే పిల్లలు ఇంకా రేపు మర్నాడు వస్తారు మర్నాడు వస్తుంది రేష్మ 21 తేదీ 20 కదా 20 కదా 20 రాత్రి ఎక్కుతుంది రేపు నైట్ నేను మర్చిపోయినా చూడు మర్నాడు వస్తుంది ఎగ్జామ్ ఉందంట రేపు నైట్ 8 గంటలకంట బస్సు 11 అంటారు కదా లేదంటే 8కేనంట ఏమి అది ఫస్ట్ అట్లా చూపించినట్ట దాంట్లో ఆన్లైన్లో ఎన్ని గంటలకు దించుతావు మరి 16కి దించుతానంట పట్టుకొని ఎక్కించురాలి మరి సరుకులు కూడా ఏమన్నా లేని మతి చేసుకోను ఈరోజు రేపల్లి మతి చేసుకో ఇలా కథ నాకే విజిల్ బాగా వస్తుందా ఇది కుక్కర్ బాగుంది ఇంకో కుక్కర్ కొత్తది ఉంది కదా ఇది పోయేదాన్ని కొత్తది తెస్తే పని చేస్తుంది అది లబ్బర్ పోయినట్టుండేది నూనె వేసి కాలుస్తుండేది నూనె వేస్తున్నావు ఇప్పుడు నువ్వు వేస్తాను కొంచెం ఏమట్లా వేస్తే బాగుంటుంది బాగా మెత్తగా వస్తాయా దీని మీద కొంచెం పడుతుంది నూనె ఇనుప పెన్ను మీద రొట్టె పెన్ను మీద అయితే ఎక్కువ కావాలి కొంచెం దానికి చపాతీలు మాత్రం పిల్ల చేస్తావు చిన్న ఏం బాగా పూరీలు పొంగినట్లు పొంగుతాయి అన్నీ బాగానే చేస్తావులే ఏమంటే మరి ఏమన్నా అయిపోయినవి ఇంట్లో గుర్తుండవు నీకు అంత అయిపోయినాక అప్పుడు మతికొస్తుంది నీకు ఎట్లా చేయాలా పనికాలం అయితే చాలా ఇబ్బంది అవుతుంది అట్లా అడుక్కుంటూ పోదు బదులు ఎన్నెళ్ళు పొద్దున్న వేసుకుని బేళ చూసుకునే అప్పుడు వంట చేస్తాడు చూసుకుంటే పోయిందా అన్నీ ఉండదు అనుకున్నాను పోయేకి అప్పుడంటే అప్పుడు మరి తిమారు వచ్చింటుందా నీకు ఇప్పుడు 50 ఉంటాయా 60 ఉంటాయా ఉంటాయి 60 దగ్గర మరి 60 మరులు 60 ఏళ్ళకి 60 మరులు పడుతుంది లేకపోతే మరి అట్లా ముసలిళ్ళకి అయితే మర్చిపోతారా నీకు ఇంట్లో ఆడవాళ్ళకి ఉండాలి నిఘా అన్నీ సరే ఇంట్లో ఆడవాళ్ళకి నిఘా అట్లావే మరి అయిపోయినప్పుడు అలా దొరుకుతాయి కదా తెచ్చుకొని అట్లా అలవాటు ఒకేసారి అంటే ఒకసారి గుర్తురాదు సరుకులు రాసినప్పుడు అయితే ఇంకా అన్నీ రాస్తాము ఇంకా అయిపోయిందంటే మధ్యలో మరి కూర అంతేనా కుక్కర్లోనే
కొంచెం ఆవిరిపోతే తీస్తాను. తినేటప్పుడు తీసుకునేదే తీస్తే ఇప్పుడు ఆవిరిపోతాయి. కాదు, అంతే కదా రెడీ అయి ఉంటుంది. ఇంకా అట్లే కదా. 2 విజిల్లు వచ్చినాయి కదా, ఉడుకుతుంది. బాగా కాలుతుంది కదా పిన్నం. కాలు అంటే అప్పుడు అది స్టవ్ మండది అంటే దానికి మరి ఏమో ఒకసారి నీళ్ళకి అది మర్చిపోతుంటుంది ఒకసారి. మరి మర్చిపోయి ఏం బొక్క పెడితే చపాతి వేసినప్పుడు చేసాను మరి ఇంకా తిందాం. నీళ్ళు సరిగానే చల్లగా కాకుంటే వాళ్ళే నీళ్ళు కొంచెం చల్లగుంటే తాగుతాయి. చూస్తా చల్లగా ఏమేమో. ఇప్పుడే పెట్టింది కదా, ఏం చెప్పే ఇప్పుడే పోసి ఇంకా ఇట్లా వంట చేసి లోపల పెట్టాలా దీంట్లో. పెట్టా చెంబు పెట్టింట్లో చెమ్ము ఉంటుంది దానికేమి. ఇప్పుడు పెడితే ఎక్కడైతే కొంచెంసేపు అన్నీ నువ్వు చపాతీలు చేసే వరకు. ఫ్రిడ్జ్ తెచ్చినప్పుడు ఫ్రిడ్జ్ వద్దే వద్దు 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 అంటున్నాను. వద్దంటే మరి ఇప్పుడు దాంట్లో బాగానే పెడతావు అన్నీ. ఇప్పుడు కొంచెం బాగా పనికొస్తుంది. ఏమో పిల్లలకి ఏమన్నా పనికొస్తుంది కదా, ఫీజులు గీజులకి డబ్బులు ఎయిట్కి వేసుకుంటే. గీజుల కంటే మరి మనం తినుకోకుండా ఉండేది అట్లా ఇంకా ఏమన్నా తగ్గించుకుంటే కదా వాళ్ళకి నచ్చింది. మరి మనమే అన్ని తిని కూర్చుంటే ఎట్లా వస్తాయి? ఏంటి తింటాం అన్నీ. మరి ఈ రోజు వంట చేసుకుని తింటాను కాదు మరి. ఖర్చులు తగ్గితేనే వాళ్ళకి పంపించేది. సరేలే చేసిడే అయిపోయినా. అయిపోయింది. ఎక్కడ పోతుంది? ఎక్కడ పోయి బయటకు వస్తానంటే కూర రెడీ. కూర రెడీ అయింది. కూర పేరు ఏమో తెలియదు. తిందాపా. తిన్నాం మరి. నీళ్ళు పెట్టినావా? టీవీ సౌండ్ ఉంది. చల్లగా సినిమా చూసుకుంటే తింటావా? తేప తేప నీళ్ళు తేప. ఏం ప్లేస్ మార్చినారే. ఏమంటే పెట్టే ఎట్లా పెట్టు. తెరిచి పెడితే మన్ను పడుతుంది నిజంగా. మరి చేనులో మొన్న పడితే తీసేసి తింటుంటాం అప్పుడు. అది వేరా ఇది చేనులో కదా, ఇది ఇంట్లో బాగుండదు కథ. తిని మరి.